నమస్తే. పంతం నెగ్గింది. సీజేపీ పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో 3 డిమాండ్లలో నిన్న 2 డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్రం అలాగే మరొక పక్కన జేపీ నడ్డా సైతం కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం నిన్ననే కనబడ్డది. సో ముఖ్యంగా వాళ్ళ యొక్క మొదటి డిమాండ్ ఏంటిదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి సీజేపీ పార్టీ నిన్న జరిపినటువంటి చర్చల్లో బహిరంగంగానే వాళ్ళు చెప్పడం జరిగింది. లేఖ ద్వారా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇది కేవలం అభిజిత్ దీప్కేనో లేకపోతే వాంగ్చూగా చేస్తున్నటువంటి దీక్ష కాదు. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా యువత అంతా కూడా బగ్గుమంటున్నటువంటి తీరు. దీంట్లో అందరూ కూడా కోరుకునేది ఒకటి, ఎవరైతే దీనికి ఈ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నీట్ పేపర్ లీకేజీకి సో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మాత్రమే మేము ఆలోచిస్తాం, మా యొక్క నిరసనని విరమింపజేసుకుంటామని చెప్పేసి నిన్న తేల్చి చెప్పడంతో కాసేపటి క్రితమే మరి ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క మంత్రి పదవికి రిజైన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక జిల్లా అని లేదు, ఒక రాష్ట్రం అని లేదు, ప్రతి రాష్ట్రంలో సైతం కూడా సీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతున్నటువంటి సందర్భం. అదే కోణంలో బీజేపీ పార్టీ పైన విరుచుకుపడుతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో బీజేపీ పార్టీ ఆడుకుంటుంది. ఇప్పటికే 12 సంవత్సరాలుగా ఎన్నో పేపర్ లీకేజీలకి ఎన్నో అవకతవకలు పాల్పడ్డటువంటి బీజేపీ పార్టీకి ఇదే సరైనటువంటి సమయం. సో ఇటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఒక విద్యా వ్యవస్థ పైన నమ్మకం కుదురుతుంది, బీజేపీ పార్టీ పైన నమ్మకం కుదురుతుంది. అలాగే రానున్నటువంటి భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలకు పాల్పడరన్నటువంటి ఒక కోణంలో ఇప్పటికే సీజేపీ పార్టీ 3 దఫాలుగా చర్చలు జరిపింది. 4గోసారి మొత్తానికి అవుట్ రైట్గా ఈరోజు మధ్యాహ్నం వరకు మీరు తేల్చుకున్నట్టయితుంటే, ఒకవేళ కనుక రాజీనామా చేయకపోయినట్టయితుంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సీజేపీ పార్టీ నుంచి పెద్దగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్, మరోసారి చర్చలు జరపాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేసినా మేము చర్చలు జరిపేందుకు మేము సుముఖంగా లేము, ఖచ్చితంగా ఈసారి తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో మొత్తానికి ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ తనంతట తానే రాజీనామా కూడా చేయడం జరిగింది. తాను మరి వేరే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోకి ఏమైనా వెళ్తాడా, లేకపోయినట్టయితే వేరే సంబంధించినటువంటి ఈ మంత్రివర్గంలో వేరే ఇంకా మంత్రివర్గం కూర్పు ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఏమైనా వేరే శాఖకి ఏమైనా ఆయన కేటాయిస్తారా లేదనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం దీనికి బాధ్యత వహిస్తూ ఆయననే రాజీనామా చేసేంత వరకు సీజేపీ పార్టీ ప్రతి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తానికి సీజేపీ డెడ్ లైన్ విధించినటువంటి ఈ టైంలోనే మరో దఫా చర్చలు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకే మరోసారి చర్చలు జరపాలని చెప్పేసి నిన్ననే కోరడం జరిగింది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 2 డిమాండ్లకి ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఏవైతేనో వాళ్ళకి ₹1 కోటి పరిహారంతో పాటు సో పెట్టినటువంటి కేసులు నిరసనకారులపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలన్నటువంటి డిమాండ్తో పాటు రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ పైన ఈ రోజుకి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ 2 డిమాండ్లని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ డిమాండ్ పైన మరోసారి చర్చలు జరిపేందుకు ఈరోజు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వడం జరిగింది. అలాగే జితేంద్ర సింగ్ కావచ్చు, మరో పక్కన జేపీ నడ్డా ఈ సీజేపీ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులతో మరోసారి చర్చలు మరి కాసేపట్లో జరుగుతాయి అనే లోపే ఈ టైంలోనే ఎట్టి పరిస్థితులు ఇక తప్పేలాగా లేదు. సో వాళ్ళు ఇక కాక్రోచులంతా కూడా వాళ్ళు ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఈ విధంగానే కొనసాగినట్టయితుంటే ఇది రేపు ఢిల్లీ ఒక్కటే కాదు, రేపు దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి రానున్నటువంటి భవిష్యత్తులో వాళ్ళ యొక్క రాజకీయ జీవితం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావంలోనే ఈ యొక్క గట్టి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తానికి సీజేపీ పార్టీ చేసినటువంటి డిమాండ్లలో 3 నెరవేరుస్తామని చెప్పేసి కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యొక్క రీజన్ తోటి మరి సీజేపీ పార్టీ ఏమైనా బ్యాక్ స్టెప్ తీసుకుంటుందా, లేకపోయినట్టయితే ఇంకా ఎటువంటి ధర్నాలకు ఏమైనా పిలుపునిస్తుందా, ఎటువంటి నిరసనలకు ఏమైనా పిలుపునిస్తుందా, లేకపోయినట్టయితే అక్కడి నుంచి ఆ డిమాండ్లు పరిష్కరించింది కాబట్టి వెనక్కి తగ్గుతుందా లేదనేది కూడా చూడాలి. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా అయితే ఇన్ని రోజుల కాడి నుంచి నెలలుగా తరబడి సీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత తానే తీసుకోవాలి, ఇటువంటి పేపర్ల లీకేజీకి మరోసారి కాకుండా ఉండాలంటే ఒక గట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి ఏదైతే భావించడం జరిగిందో మొత్తానికి ఎట్టకేలకి కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క రాజీనామాని సమర్పించడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.